శ్రోతలకు నమస్కారం. ఈరోజు మొదలు పెట్టబోతున్న నవల పొగమంచు. రచన యార్లగడ్డ సరోజినీదేవి గారు. ఇక నవల్లోకి వెళ్దాం. పెళ్లి పందిరి కిటకిటలాడుతోంది. ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా తిలకించుతున్నారు. పెళ్లి కూతురు ఇంకా రాలేదు. పెళ్లి కొడుకు ప్రభాకర్ చేత పూజ చేయించుతున్నారు పురోహితుడు. అంతవరకు ఒక్క పెళ్లి కొడుకుని చూస్తున్న అతని మిత్ర బృందం పెళ్లి కూతుర్ని ఇంకా ప్రవేశపెట్టనందుకు విసుక్కుంటున్నారు. పెట్రోమాక్స్ లైట్ల వెలుతుర్లు, కొత్త తాటాకుల పందిరి, చేసిన అతిథి మర్యాదలు, పట్నం నుంచి పెళ్లికొడుకు తరపున స్నేహితులు వస్తారని భోజనానికి టేబుల్స్, కుర్చీలు తెప్పించారు ధర్మారావు. అనేక చిన్న కార్లు రావడం ఆ పల్లెటూరికి ఎంతో గొప్పగానో అదొక వింతగానో ఉంది. గ్రామంలోని చిన్న పెద్ద అంతా పెళ్లి పందిరిలోనే ఉన్నారు. విడిదింట్లో పేకాట జోరుగా సాగిపోతోంది. వారికి టీలు సప్లై చేయించారు ధర్మారావు. ఏ చిన్న లోటు జరగకూడదని ఆయన అభిప్రాయం. అందుకే కట్నం ఎక్కువైనా ఉద్యోగం చేసే అల్లుడిని పొందగలిగారు. ఎవరికి అతిథి మర్యాదలకు లోపం రాకూడదని అప్పటి వరకు భోజనాల దగ్గర నిలబడి ఎవరెవరు వచ్చారో చూస్తున్నారు. తన ఏకైక కూతురు అరుణ చాలా అదృష్టవంతురాలని పొంగిపోయాడు ధర్మారావు. అందం, చదువు, సంస్కారం, ఆస్తిపాస్తులకి లోటు లేని అల్లుడిని తెచ్చుకోగలిగారన్న సంతృప్తి ఆయన ప్రతి మాట వెనుక ప్రస్ఫుటించసాగింది. కొడుకు శేఖర్ వివాహం కట్నం ఎక్కువ తీసుకునే జరిపించాడు కానీ కూతురు అరుణ వివాహం జరుగుతున్నంత ఆనందం కలిగించలేదు. ఇప్పుడేమిటో ఎంతో గర్వంగా అనిపిస్తోంది. పెళ్లి కూతుర్ని త్వరగా తీసుకురావాలి. పురోహితుని కేకలకి అప్పటికే గౌరీ పూజ ముగించుకొని లేవబోతున్న అరుణకి పురోహితుని కేకలు వినిపించేసరికి ఒళ్ళంతా గగురు పొడిచింది. వివాహం అంటే రెండు జీవితాల కలయిక. వివాహం అంటే సహజీవనాన్ని ప్రారంభించడం, కష్టసుఖాల కలయిక, ఒకరికొకరు అర్థం చేసుకునేందుకు, వంశాన్ని వృద్ధి చేయటం. పెళ్లి చూపుల నాడే తాను ప్రభాకర్ని చూసింది. మగపెళ్లి వారు ఆడపిల్లని చూసుకునే అలవాటు ఆ ఇంట లేదు. శేఖర్ పెళ్లికి కూడా ధర్మారావు అన్నపూర్ణమలే వెళ్ళి కోడలు పద్మని చూసి అక్కడే ముహూర్తం పెట్టుకుని వచ్చారు. అది శేఖర్కి నచ్చలేదు. పెళ్లి కూతురు తనకు నచ్చాలి, అప్పుడే వివాహం అని అనుకున్న శేఖర్కి నిరుత్సాహమే కలిగింది. తండ్రికి ఎదురు చెప్పగలిగే ధైర్యం శేఖర్కి లేకపోవడంతో మౌనం వహించాడు. అయినా బాధగానే ఉండేది మనస్సులో. పెళ్లి కొడుకుని చేసి పెళ్లికి కన్యాదాత గారింటికి తరలి వెళ్తున్నా అతనిలో ఏమాత్రం ఉత్సాహం లేదు. తాను పట్నంలో కాపురం పెట్టవలసిన వాడు. ఫంక్షన్స్కి అటెండ్ కావాలి అంటే భార్యతో సహా వెళ్ళాలి. అందగత్తె కాకపోతే తను ఎలా వెంటబెట్టుకుని వెళ్ళగలడు? తన కొలీగ్స్ భార్యలందరూ అందంగానే ఉంటారు, ఫ్యాషన్గా ఉంటారు. తన భార్య పల్లెటూరు గబ్బిలయ్య అయితే ఎలా? అసలు తన ప్రమేయం లేకుండా ఎందుకలా తన పెళ్లి నిశ్చయించాలి? ఇదే బాధతో శేఖర్ ఇద్దరి మధ్య దుప్పటి తెర తీసే వరకు మదన పడుతూనే ఉన్నాడు. తీసిన తర్వాత పద్మను ఆత్రంగా చూశాడు. నకసిక పర్యంతం చూశాడు. ఎంతో సంతృప్తి కలిగింది. సన్నగా, బారుగా, ఎర్రని శరీర ఛాయతో చూసేందుకు చలాకీగా ఉన్న భార్యను చూసుకుని అప్పటి వరకు లేని ఉత్సాహాన్ని తెచ్చుకుని అతి చురుగ్గా పురోహితుడు చెప్పినట్టు చేయసాగాడు. తన తండ్రి ఎలాంటి పొరపాటు చేయలేదని, కట్నకానుకల కంటే కుటుంబ సాంప్రదాయానికి ఎక్కువ విలువిస్తారని తను అత్తవారింటి అడుగుపెట్టిన తర్వాత గ్రహించాడు శేఖర్. ఇప్పుడు కూడా శేఖర్కి ఉత్తరం రాస్తే 4 రోజుల క్రిందట భార్యతో కలిసి బయలుదేరి వచ్చాడు. పెళ్లి కొడుకు ప్రభాకర్ని గురించి తల్లిని అడిగి తెలుసుకున్నాడు. కానీ తండ్రిని అడిగే ధైర్యం లేదు. తండ్రి చెప్పిన పనులు చేసుకుపోవటమే. మగపెళ్లి వారికి కావలసిన మర్యాదలు తన పర్యవేక్షణలోనే జరిపించి చివరికి పెళ్లి కొడుకు కళ్యాణ మండపంలోకి తరలి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కదిలి పెళ్లి పందిరిలోకి వచ్చాడు. బంధువులు చాలా కాలం తర్వాత కలుసుకోవటంతో కుశల ప్రశ్నలు, ఆ సంవత్సరం పంట ఎలా పండింది, ఇలాంటి ప్రశ్నల మధ్య పట్నం వారి సంభాషణ కూడా చోటు చేసుకుంటోంది. వ్యాపారాలు బొత్తిగా లాభసాటిగా లేవు. కాంపిటీషను ఎక్కువైపోతుంది రోజు రోజుకి. తట్టుకోవటం ఎంతో కష్టంగా ఉంటుంది ఈ మధ్య. ఇప్పటికీ ఈ పోటీని ఇంకా ఎదుర్కొంటున్నామంటే పూర్వానుభవం ఉండటమే. అన్నట్టు మీ అమ్మాయికి వివాహమైందా? అబ్బే, సరైన సంబంధం కోసం చూస్తున్నాను. సరైనవి ఎక్కడ దొరికేడుస్తున్నాయి? ఆస్తి ఉంటే చదువు ఉండటం లేదు, చదువు ఆస్తి ఉంటే అందం ఉండటం లేదు, ఈ 3 ఉంటే గుణం ఉండటం లేదు. అన్నీ కావాలంటే ఏదో ఒకదాన్ని వదులుకోక తప్పదు. చూస్తూ చూస్తూ పిల్ల గొంతు కోయలేం కదండి. అది నిజమే అనుకోండి. ఎన్ని సంవత్సరాలని ఈడొచ్చిన పిల్లని ఇంట్లో ఉంచుకుంటాం? ధర్మారావు చూడు, కోడల్ని అందమైన దాన్ని, చదువుకున్న దాన్ని తెచ్చుకున్నాడు. అలాగే అల్లుణ్ణి కూడా. భుజంగరావు కూడా మోతుబరి రైతేనట. కానైతే కష్టపడి సంపాదించిన బాపత్ కాదంటారు. ఏదో లప్ప వచ్చి పడిందంటారు. ముదనష్టాలు వస్తేనే లక్షాధికారులు అయ్యేది. కష్టార్జితం కడుపు నింపటానికి చాలదు. అయినా ధర్మారావు గారి మంచితనమే ఆయనకి అన్ని విధాలా కలిసి వచ్చిందనుకోవాలి. అడిగిన వాళ్ళకి లేదనకుండా ఇస్తారు. గ్రామంలో ఏ చిన్న తగు వచ్చినా ఆయనే తీర్చాలా? మాట కోసం
తన ప్రాణాన్నైనా ఇవ్వగలిగేటంత ఉదాత్తుడు. ఆ సంగతి నాకు తెలుసు. అందుకే నా కొడుక్కి చేసుకుంటానని మన చలమయ్య ద్వారా కబురు చేశాను. ఏమన్నారు? థూ అని ఉమ్మేశాడట. అంత గొప్పవాడేమిటి ధర్మారావు? నాకు అలాంటివి చేత కాదు అనుకోను. ఆయన థూ అన్నందుకు నిజంగా నా కడుపు రగిలిపోతుందనుకోండి. ఈ భుజంగరావు గారు నాకు పరిచయస్తులే. పక్కపక్క గ్రామాలైనా కలుసుకునేది పట్నంలోని మున్సబ్ కోర్టు ఆవరణలో. భుజంగరావు మాత్రం ఎలా సంపాదించాడో నాకు తెలియదా? కానైతే అతగాడి కొడుకు పెద్ద చదువులు చదివి పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు. నా కొడుకు చదువుకోలేదు. అంతేగా తేడా. చదువుకున్న ఆ ప్రభాకర్ ఇంటికి వస్తే చాలు పొలం పనులు చూసుకుంటాడు. మావాడు అసలు పొలం వైపుకి వెళ్ళడు. ఎంతసేపు నీటుగా బట్టలు వేసుకొని పట్నం వెళ్ళి రాత్రికి వస్తాడు. ధర్మారావు ఇటే వస్తున్నాడు. ఇక చాలించు, వినగలడు. ఆవులిస్తే పేగులు లెక్కపెట్టే రకం అన్నాడు రాఘవయ్య నివారిస్తూ. అయినా రాఘవయ్యకి అతని మాటలు చెవికెక్కలేదు. తాను కబురు చేస్తే తూ అని ఉమ్మేసిన ధర్మారావుకి ఎలా బుద్ధి చెప్పాలో అని ఆలోచిస్తున్నాడు. మార్గం కోసం అన్వేషిస్తున్నాడు. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా. పురోహితుడు మంత్రాలు చదువుతుంటే అరుణ మెడలో 3 ముళ్ళు వేశాడు ప్రభాకర్. అక్షింతల వర్షం 5 నిమిషాలు ఎడతెరిపి లేకుండా వధూవరుల మీద పడ్డాయి. దగ్గరకు వచ్చి అక్షింతలు చేసే ఖాళీ కూడా లేకపోయింది. దూరంగా ఉండి చిమ్మి వేస్తుంటే పక్క వాళ్ళ మీద కూడా పడుతున్నాయి. జనం మధ్యలోంచి దారి చేసుకుని భుజంగరావును చేరుకున్నాడు రాఘవయ్య. ఎవరూ తమ వైపుకి చూడటం లేదని నిర్ధారణ చేసుకుని నెమ్మదిగా భుజంగరావు చేయి పట్టుకుని లాగాడు. పెళ్లిని చూస్తున్న భుజంగరావు తిరిగి చూసి, ఓ నువ్వటోయ్ రాఘవయ్య, ఏమిటి అని అడిగాడు. నెమ్మదిగా మాట్లాడండి, మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. అలా వస్తారా? అతను నెమ్మదిగా చెప్పాడు. ముఖ్యమైనవి అంటున్నావు కదా, వినకపోతే ఎలా? పద. ఇద్దరు నెమ్మదిగా జనంలోంచి బయటకు వెళ్తుంటే ధర్మారావు చూశాడు. పెళ్లి దగ్గర లేకుండా ఎక్కడికి వెళ్తున్నాడు ఈయన? పిలవాలనుకున్నాడు. కానీ బ్యాండ్ మేళం మొదలో వినిపించదని ఆగిపోయాడు. ఇంతలో పురోహితుడు పిలవటంతో కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళిపోయి ఇక ఆ సంగతే మర్చిపోయాడు. వంటలు చేసిన పెరటి వైపుకి తీసుకువెళ్ళాడు ధర్మారావుని. ఆ ఇల్లు రాఘవయ్యకి బాగా పరిచయం. అందున ఆ ఇంటికి ఎప్పుడైనా వస్తే పెరటి వైపు నుంచి లోపలికి ప్రవేశించి అన్నపూర్ణమ్మతో బాతాకాని వేసుకొని కూర్చునేవాడు. గాడిపొయ్యలు ఇంకా మండుతూనే ఉన్నాయి. వేడి నీళ్ల కాగులు ఆ సెగ మీద ఉంచారు. విస్తరాకుల్లో మిగిలిన పదార్థాలు కడుపు నిండా తిన్న కుక్కలు గాడిపోయే సెగల వేడికి హాయిగా నిద్రపోతున్నాయి. ఎవరైనా అటు వచ్చినప్పుడు చీకట్లో కాలు తొక్కినా తోక తొక్కినా కొయ్యమని లేచిన కుక్కలు ఆ తర్వాత యథాప్రకారంగానే వెచ్చగా ముడుచుకొని పడుకునే ఉంటున్నాయి. ఎవరూ లేరు, అటు రారని నిర్ధారణ చేసుకున్నారు. రాఘవయ్య నెమ్మదిగా అన్నాడు. పెళ్లి కూతురికి పెడతానన్న 30 కాసుల బంగారం అసలుదో నకిలీదో చూసుకున్నారా? అయినా ధర్మారావు గారు చాలా ఖచ్చితమైన మనిషి. తనకి ఒక్క గోనక్క కూతురు. ఆ కూతురికి గిల్టు నగలు పెట్టేటంత దుర్మార్గుడు కాదు అన్నాడు భుజంగరావు. అలాగనే మోసపోతాం. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నారు. తనకి తెలిసిన వారందరి దగ్గర అప్పు తీసుకున్నాడట. అదీగాక 4 రోజుల క్రితం మార్వాడి షాపుల నుంచి వస్తుంటే చూశానండి. పెళ్ళన్న తర్వాత ఖర్చులు పెరిగిపోవటం, అంచనాకి మించిన ఖర్చులు అవడం సహజమే. నేను ఇలాంటి ఇబ్బందే పడ్డాను. కట్నం డబ్బు ముందే అడగటం బాగోదని నేను అప్పు తీసుకురావాల్సి వచ్చింది. బంగారం కొనలేక మా ఆడవాళ్ళది పాత బంగారం ఉంటే చెడగొట్టి సూత్రపు గొలుసు, నల్లపూసల గొలుసు చేయించటం అయింది. సంసారులు అన్న తర్వాత ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి. అబ్బబ్బే, మీరలా నా మనసు తోసేస్తే ఎలాగండి? అవసరం మనిషి చేత ఎన్ని పనులైనా చేయిస్తుంది. ఎందుకైనా మంచిది మీరొకసారి ఆ నగలను పరీక్షించుకోవటం మంచిది. అదీ కాక కట్నం డబ్బు ఇప్పుడే తప్ప మరొక గంట ఆగినా రాదు. ఇవ్వక ఎక్కడికి పోతాడు? ధర్మారావు అంటే ఎంత నిజాయితీ కలవాడో నాకు తెలియదా? మీరిలా అనుకోబట్టే ఆ ధర్మారావుకి ఎంతో గొప్పగా ఉన్నది. ఆ భుజంగం కబురు చేయబట్టి నా కూతుర్ని ఇస్తున్నాను కానీ లేకపోతే అతగాడికి కోడలు అవ్వాల్సిన అవసరం మా అమ్మాయికి లేదు అని అందరిలోనూ అనేవాడులేండి. అందుకే మీకంత భయంగా ఉంది. అడిగి చేసుకున్నారు కదూ అన్నాడు ఎద్దేవగా. రాఘవయ్య ఎత్తిపొడుపుకి భుజంగరావుకి కోపం కలిగింది. అణగారిపోయి ఉన్న అంతర్జ్వాల ఒక్కసారి ఉబికిపోయింది. ఒకప్పుడు ఇద్దరు చెరుకు గ్రామానికి పంచాయతీ ప్రెసిడెంట్లుగా చేశారు. సమితి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అప్పుడు భుజంగరావు ఎన్ని విధాల బ్రతిమాలితే నా క్యాండిడేట్కి ఓటు వేయమని అడిగినా ధర్మారావు వెయ్యలేదు. నీతిగా నిజాయితీగా అంతవరకు చేసిన సమితి ప్రెసిడెంట్కే ఓటు వేసి గెలవటానికి దోహదం చేశాడు. ఆ మనస్పర్ధలు చాలా కాలం సాగినా రాను రాను వాటిని వదిలేసి ఎదురుపడినప్పుడు పలకరించుకోవటాలతో ప్రారంభమై చివరికి వియ్యంకులు కావడానికి దోహదం చేశాయి. అదైనా ధర్మారావు కబురు చేస్తేనే అంగీకరించాడు. అరుణ అందమైనది, చదువుకున్నది అని తెలిసి. అలాంటి ధర్మారావు తాను కబురు చేసి నేను కబురు చేశానని ఊరంతా చెప్పి తనను అవమానపరుస్తున్నాడని అనిపించింది.
అనిపించడమే కాదు, బాధ కలిగింది, ఆవేశం కలిగింది. కుండెడు పాలల్లో ఒక విషపు చుక్క. మంచి ఆలోచించినా చెడు ఆలోచించినా నీ మనసులోనే ఉంటుంది. అంతవరకు ధర్మారావుని గురించి ఉన్నతంగా ఆలోచించిన భుజంగరావు మనసులో విషబీజం నాటుకుపోయింది. ఈ పరిస్థితిలో ఇస్తానన్న కట్నం డబ్బు సమకూర్చాడో లేదో తను కబురు చేయగానే ఏమీ ఆలోచించకుండాను ఎంత ఇస్తారో తెలుసుకుని రమ్మనలేదనేగా తను ఇలా ప్రచారం చేశాడు. తన కొడుకు పెద్ద ఆఫీసర్, లక్షలకు లక్షలు ఇస్తామని వచ్చారు. అప్పటికే ధర్మారావు కబురు చేయగానే తను ఎంతో సంతోషించి అంగీకరించినందుకు ఇంత తేలిగ్గా తనను అంచనా వేసుకుని 10 మందిలో తనను చౌకబారుగా ప్రచారం చేస్తాడా? ఇప్పుడు తాను ఊరుకుంటే ఎలా? నిజంగానే గిల్ట్ నగలు పెడితే, పెళ్ళైపోయి పిల్ల తీరా తన ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే, నేను మంచివే పెట్టాను, నువ్వే అసలు బంగారం దాచిపెట్టి గిల్ట్ నగలు ఇచ్చి కావాలనే నెపం వేస్తున్నావని అంటే తనేం చేయగలడు? ఇవ్వవలసిన కట్నం డబ్బు పెళ్లి పందిర్లో ఇస్తానన్నాడు. అది కూడా 1కి 10 సార్లు లెక్క వేసుకోవాలి. దొంగ నోట్లో అసలు నోట్లో పరిశీలించి చూసుకోవాలి. ఒకవేళ దొంగ నోట్లు ఇచ్చి తను మంచివే ఇచ్చానంటే తనేం చేయగలడు? ఎందుకైనా మంచిది అవన్నీ ముందే పరిశీలించుకోవడం ఎంతైనా అవసరం. తరువాత జరిగితే తానెవరికి చెప్పుకోలేడు. అందున ధర్మారావు ఏం మాట్లాడినా ఎలా మాట్లాడినా ప్రజలు అవుననే అంటారు. తన వైపు పలికేవారు ఎవ్వరూ ఉండరు. ప్రభాకర్ చదివాడు, ఆఫీసర్ ఉద్యోగం వెలగబెడుతున్నా గట్టిగా మాట్లాడలేడు. వట్టి వాజమ్మ, దరిద్రుడు. అప్పుడే వాడికి పెళ్ళిడు రావాలా? చివరికి ఈ సంబంధమే కాయపరచుకోవాలా? అప్పుడు ఇవన్నీ ఆలోచించలేదు. ధర్మారావు లాంటి పెద్ద మనిషి కబురు చేశాడంటేనే తను ఎంతో సంతోషపడ్డాడు. సమయానికి రాఘవయ్య చెప్పబట్టి కానీ బంధువులు స్నేహితులు బహుమతులు చదివిస్తుంటే దూరంగా నిలబడి ఆనందంగా చూస్తూ ధర్మారావు దగ్గరికి భుజంగరావు వచ్చాడు. ఆ తన్మయత్వంలో వియ్యంకుడిని చూడలేదు ధర్మారావు. ఆయనే తనను చూసి పలకరించాలని ఎంతోసేపు వేచి ఉన్న భుజంగరావు ఇక లాభం లేకపోవడంతో చివరికి తానే తన పట్టుదలను సడలించుకొని నెమ్మదిగా అన్నాడు, మీతో మాట్లాడాలి, అలా వెళ్ళి మాట్లాడుకుందామా? ఓ మీరా బావుగారు, ఇప్పటికి తెమిలి పెళ్లి పందిర్లోకి వచ్చేసరికి పెళ్లి కాస్త పూర్తయి బహుమతులు ఇవ్వటం దగ్గరకు వచ్చింది. చూస్తూ ఉండిపోవటంతో మీ మాట మర్చిపోయాను. డబ్బు ఇవ్వాలనేనా? రండి లోపలికి వెళ్దాం. ధర్మారావు ముందు నడుస్తుంటే భుజంగరావు వెనక నడవసాగాడు. ఇద్దరు గదిలోకి వచ్చారు. ఇనప్పెట్టె తాళాలు తీసి ఆ 2 రోజుల క్రితమే బ్యాంక్ నుంచి తెచ్చిన 50,000 రూపాయలు 100 కట్టలుగా తెచ్చి ఇనప్పెట్టెలో భద్రపరిచాడు. శేఖర్ని కూడా పిలిచి ఆ డబ్బుని లెక్క పెట్టుకోమని ఒక్కొక్క కట్ట ఇచ్చి చిన్న సూట్ కేసు కూడా ఇచ్చాడు ధర్మారావుకి. లెక్క పెట్టుకోవటం ఎందుకులేండి అని మాట మాత్రంగానైనా అనకుండా ప్రతి కట్టను చీల్చి ఒక్కొక్క కాగితాన్ని చేత్తో పట్టుకొని సవర తీసి మరీ సూట్ కేసులో పెట్టుకోవడం చేస్తున్న ధర్మారావు వైఖరి ఏమిటో ఆ తండ్రి కొడుకులకు అర్థం కాలేదు. తనొక్కడే అయిపోవటంతో చిరాకు కలిగింది. అటుగా వెళ్తున్న రాఘవయ్యను చూసి లోపలికి రమ్మనమని ధర్మారావే పిలిచాడు. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తూ అక్కడే తారట్లాడుతూ ఉన్న రాఘవయ్యకు ఇది శుభసూచకంగా అనిపించింది. ఇప్పుడో మరికొంతసేపటికో రణరంగం సిద్ధం కావటానికి సమాయత్తం అవుతున్నట్లుంది. అందరి ముఖభావాలు ఓరకంటితో తిలకిస్తూనే నోట్లను లెక్కించసాగాడు. అలా ప్రతి కట్టను పరిశీలనగా చూస్తుంటే ధర్మారావుకి ఎంతో కోపం వచ్చింది. ఆయన నిగ్రహించుకున్నాడు. శేఖర్ మాత్రం భరించలేకపోతున్నాడు ఆ జాప్యానికి. తండ్రి మౌనంగా ఉండటంతో తను మౌనం వహించవలసి వచ్చింది. అవతల నూతన వధూవరులు పెళ్లిపీటల మీద నుంచి లేచి అరుంధతి నక్షత్రం చూసి లోపలికి వచ్చి గౌరీదేవి ముందు కూర్చుని పూజ చేసి ముత్తైదువుల ఆశీస్సులు పొంది ఎంగిలి అన్నం తినిపించి వరుస అయిన వాళ్ల పరిహాసాల మధ్య బ్రహ్మముడులు విప్పిన పూజారి ప్రభాకర్ వైపు చూసి మీరిక బయటికి వెళ్ళవచ్చు అని ముత్తైదువులను ఉద్దేశించి అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళొచ్చు. తెల్లారితే వర్జం వస్తుంది కాబట్టి సూర్యోదయం లోపలే నూతన వధూవరులు గృహప్రవేశం చేయాలి. కాబట్టి త్వరగా బయలుదేరాలి, కానివ్వండమ్మా అని బయటికి వచ్చిన పురోహితుడు పందిర్లోపల ధర్మారావు గారు ఉన్నారేమోనని పరిశీలించి అక్కడ లేకపోవటంతో బయట ఉన్నారేమోనని వెళ్తూ లోపల మాటలు వినిపించడంతో ఆగిపోయాడు. అప్పటికే ప్రభాకర్ కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు. లోపల నుంచి తన తండ్రి కంఠస్వరం వినిపించేసరికి ప్రభాకర్ ముఖ కవళికలు మారిపోసొచ్చాయి. పెళ్లి కూతురుతో పంపే ఏర్నాలు పసుపు కుంకములు సర్దినవి మగపెళ్లి వారికి అప్పగించేందుకు లోపలికి వెళ్తున్న అన్నపూర్ణమ్మ కూడా ఆగిపోయింది బయటనే. ఇంతకీ మీరు అనేది ఏమిటో అర్థం కావటం లేదు అన్నాడు ధర్మారావు. మీరు మా కోడలికి పెట్టిన బంగారం కూడా నేను తనిఖీ చేసుకోవాలి అన్నాడు భుజంగరావు సూట్ కేసులో నోట్ల కట్టలు సర్దుతూ. ఇప్పుడు ఇచ్చిన కట్నం డబ్బు లెక్క చూసుకున్నారు, అవి ఏం నోట్లో పరీక్షించుకున్నారు. ఈ సంగతి మాకు ముందే తెలిసినట్లయితే ఆ నోట్లు కూడా మీ చేతికి ఇచ్చి ఉండేవాళ్ళం కాదు. మా మీద నమ్మకం లేకనేగా మీరు అలా అంటుంది కోపంగా అడిగాడు శేఖర్. ఇప్పుడు మీ నోటి నుంచి ఆ మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ రోజుల్లో తండ్రి కొడుకులకి నమ్మకాలు లేకుండా పోతున్నాయి. అందులో మీరనగా నేననగా ఎంత?
ఎందుకైనా మంచిదని బంగారం పరీక్షించుకోవాలనుకోవటంలో తప్పేమిటి అన్నాడు భుజంగరావు. అంటే మమ్మల్ని మా నిజాయితీని శంకించుతున్నట్లే కదా. మేము ఆడపిల్లకి బంగారం పెడతామని గిల్టు నగలు పెట్టేంత దుర్మార్గులన్నా? అంత అధోగతికి దిగజారలేదు ఇంకా. కాస్త వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడండి భుజంగరావు గారు. మీ వరుసేమీ నచ్చలేదు నాకు, ఆగ్రహాన్ని అణుచుకుంటూ అన్నాడు ధర్మారావు. ఆలోచించుకోవాల్సింది మీరు కానీ మేం కాదు. ఏమన్నారు? శేఖర్ కళ్ళు ఎర్రబారిపోయాయి. నేను ఆలోచించుకోవటమా అంటే మీ ఉద్దేశం? మీ గతాన్ని నాతో చెప్పించకండి. మీకు ఇలాంటి ఆలోచన రావటం మీ చిన్న మనస్తత్వం వెల్లడించుకున్నారు. మీరు ఎలాంటి వారో మాకు తెలిసి కూడా. బియ్యమందింది ప్రభాకర్ బుద్ధిమంతుడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు, బస్తీలో కాపురం పెడతాడని పిల్లనిచ్చాను కానీ లేనట్లయితే నీ కొడుక్కి పిల్లనిచ్చి ఉండేవాడిని కాదు. ఈ ధర్మారావు అంటే ఈ 16 పరగణాలలోనూ నోరెత్తి చూపించగలిగే వాళ్లే లేకపోయారు. నేటికి నువ్వు నన్ను ఎంచేపాటి వాడివైపోయావన్నమాట. నువ్వు అంటున్నావు. నీ నౌకర్ని అనుకున్నావా? భుజంగరావు కళ్ళు ఎర్రబారాయి. మర్యాద తప్పి మాట్లాడే వాళ్ళకి అంతకంటే ఎక్కువ మర్యాద మా నుంచి లభించదు, ధర్మారావు అసహ్యంగా చూస్తూ అన్నాడు. మాటలు మర్యాదగా రానివ్వండి. మీరు మా అమ్మాయిని చేసుకోమని నాకు కబురు చేసింది కాక నేను కబురు చేశానని అందరికీ చెప్పుకోవటంలో మీ ఉద్దేశం ఏమిటి? మీ సంబంధమేనా? బోడి సంబంధం. మా ప్రభాకర్కి 1,00,000 కట్నం ఇస్తామని వస్తే మీరు కబురు చేశారని ఇష్టపడ్డాను కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా చేసుకొని ఉండేవాడిని కాదు. అధికంగా మాట్లాడుకు భుజంగం. తారతమ్యాలు లేకుండా మాట్లాడుతున్నావు. అక్కడికి మా అమ్మాయికి వివాహమే కాదనుకొని జాలిపడి చేసుకున్నట్టు. నువ్వు ఎలాంటి వాడివో తెలిసి కూడా నీతో వియ్యమందటం నా బుద్ధి తక్కువ. ఏది ఏమైనా అంతస్తులు ఇటు 7 తరాలు అటు 7 తరాల చరిత్రను చూసి పిల్లనివ్వాలంటారు. అలా తెలుసుకోలేకపోవటం నేను చేసిన మొదటి తప్పు. నువ్వు నగలు అసలు బంగారమో నకిలీ బంగారమో చూసుకుంటానంటే అంతకంటే తలవంపులు మాకు మరొకట్లేదు. మేము నీ అంత అడ్డదారులు తొక్కి బతికిన వాళ్ళం కాదు. ధర్మారావు కంఠం తారాస్థాయిని అందుకుంది. ఆయన ఏదో అన్నారనుకోండి, సరేనంటే పోలా, ఒక్క మాటకి ఇంత రాద్ధాంతం చేసుకుంటారటండి అన్నాడు రాఘవయ్య. సరే అనాలా? నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా? మరొక్క మాట మిగిలి మాట్లాడావంటే నీ మర్యాద దక్కదు. ఇక్కడి నుంచి ముందు బయటికి పోతావా లేదా? గుమ్మం వైపుకి దారి చూపిస్తూ అన్నాడు ధర్మారావు. భుజంగరావు గారు పిలిస్తే వచ్చాను. వారు వెళ్ళమంటే వెళ్తాను కానీ మీరు వెళ్ళమంటే వెళ్ళటానికి నాకేమైనా పరువు లేదనుకుంటున్నారా? అవకాశం దొరికింది కాబట్టి రాఘవయ్య అనగలిగాడు. నా ఇంటికి వచ్చి నన్నే ఎదిరిస్తున్నావా? అలాగైతే ఇద్దరు కలిసి బయటకు వెళ్ళండి. నాన్నగారు ఆవేశపడుతున్నారు, శేఖర్ వారించబోయాడు. ఇలాంటి వాళ్ళని చూస్తే ఆవేశమే కాదు అసహ్యం కూడా కలుగుతుంది. అంత గొప్పవాడివన్నమాట. పదరా రాఘవయ్య. ఇంత అమర్యాద జరిగిన తర్వాత ఇక్కడ ఇంకొక క్షణం ఉండకూడదు. రా వెళ్దాం. డబ్బున సూట్ కేసు తీసుకుని బయటికి వెళ్ళబోతున్న భుజంగరావుని వెనక్కి పిలిచాడు ధర్మారావు. ఆ సూట్ కేసు అక్కడ పెట్టి మరీ వెళ్ళు. ముందు నిర్ఘాంతపోయిన భుజంగరావు అంతలోనే తేరుకొని సూట్ కేసును కింద ఉంచి తీవ్రంగా తండ్రి కొడుకుల వైపు చూసి విసురుగా బయటికి వచ్చి బంధువులందరినీ ప్రయాణానికి సిద్ధం కమ్మని బళ్లను కట్టమని మగవారికి పురమాయించాడు. వీధి గుమ్మంలో నిలబడిపోయాడు భుజంగరావు. ఆ నోటంట బియ్యంకుల పోట్లాటను చర్చగా చెప్పుకుంటున్న బంధువులందరూ ఎడ్ల బండ్లను కట్టడంలో పిల్లలను చంకన వేసుకుని చేతి సంచులు వెతికి తీసుకొని మరీ బళ్ల దగ్గరకు పరిగెత్తసాగారు. అరగంటకంతా పెళ్లి పందిరంతా ఖాళీ అయిపోయింది. ఏమీ తోచనట్టు మ్రాన్పడి నిలబడిపోయిన ప్రభాకర్ దగ్గరకు వచ్చాడు భుజంగరావు. పద జరిగిన దానికి సిగ్గుపడాలి. ఏమీ ఆలోచించకుండా సంబంధాలు చేసుకుంటే ఇలాగే అవమానాలు జరుగుతాయి. వచ్చి కారెక్కు అన్నాడు కోపంగా. మనం సిగ్గుపడాలి కానీ వారెందుకు సిగ్గుపట్టం అని అనాలనుకున్నాడు ప్రభాకర్. కానీ తండ్రి అర్థం లేకుండా ఎంత గొడవ చేస్తాడో, ఇంకెంతలా ఇక్కడ తనను అవమానిస్తాడో అని మౌనం వహించాడు ప్రభాకర్. కదలవేంరా? అలా దిక్కులు చూస్తూ నిలబడతావేం? అరుణను తీసుకువెళ్ళొద్దా? అరుణ లేదు, గిరుణ లేదు. ఆ ధర్మారావు నాకు క్షమార్పణ చెప్పుకొని నా చేతులు పట్టుకుంటేనే తప్ప అంతవరకు అరుణను తన దగ్గరే ఉంచుకుంటాడులే అన్నాడు భుజంగం లోపల ఉన్న ఆ తండ్రి కొడుకులకు వినిపించేటట్టుగా. చేయదలుచుకున్నప్పుడు ఇంకా చెప్పుకోవటం దేనికి? పదండి. కొడుకు ఇంకా నిలబడి ఉండటం చూసిన భుజంగరావుకి ఆగ్రహం కలిగింది. చెయ్యి పట్టుకుని లాక్కు వెళ్ళి కారులో కూలేశాడు. ప్రభాకర్ ఏదో అనబోతుంటే రాఘవయ్య అందుకున్నాడు. అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు బిడ్డలటండి. చూపంతా అటే ఉంటుంది కానీ కన్నవాళ్ల మీద ఉంటుందా? రాఘవయ్య విసురు. నన్ను అంత అవమానించిన ఆ ధర్మారావుని నా జీవితంలో క్షమించను. అందరూ ఎక్కినట్లేనా? ఇంకేం మర్చిపోలేదు కదా? ఒరే చాకలి, అలా నుంచోకపోతే మనదంటూ ఇంకేమైనా ఇక్కడ మర్చిపోయావేమో. వెతికి చూడరా దెబ్బ్యమొహమా. భుజంగరావు కంఠం ఆ పందిరి అంతా ప్రతిధ్వనించింది. అంతవరకు కోలాహలంగా ఉన్న పందిరి ఒక్కసారి నిశ్శబ్దంగా కావటంతో పద్మ గబగబా లోపలికి వెళ్ళి భర్తను పిలుచుకొచ్చింది అక్కడికి. జరుగుతున్నది చూసి అవాక్కైపోయాడు శేఖర్.
ఎంత వారించినా భుజంగరావు వినలేదు. మీరన్నారు, మా నాన్నగారు అన్నారు, ఇంత మాత్రానికి పట్టింపులకు పోతే ఎలాగండి? ఒక్కగానొక్క ఆడపిల్లకి బంగారం బదులు గిల్టు నగలు పెట్టేటంత హీనస్థితికి దిగజారలేదు. మా అరుణను తీసుకువెళ్ళండి. వివాహానంతరం జరగవలసిన కార్యక్రమాలన్నీ జరిపించండి. శేఖర్ చాలా మృదువుగా చెప్పటం వింటున్న ప్రభాకర్కి తండ్రి మీదనే కోపం వచ్చింది. ఇక్కడేదైనా అంటే తండ్రి అన్నీ మర్చిపోయి రాక్షసుడిగా ప్రవర్తించగలడు. ఈ పంతాలు పోవాలంటే తాను మౌనంగా ఉండటమే ప్రస్తుత కర్తవ్యం అనుకున్నాడు. అవన్నీ మీ నాన్న నా ఇంటికి వచ్చి నాకు క్షమార్పణ చెప్పుకుని ఇవ్వవలసిన కట్నం బంగారం ఇస్తేనే తప్ప అంతవరకు నీ చెల్లెలు నీ ఇంటి వద్దనే ఉంటుంది. ఇక బయలుదేరండి, తెల్లవారిపోతోంది అంటూ మగవాళ్ళెక్కిన బండిలో చోటు చేసుకుని మళ్ళీ కూర్చున్నాడు. కొడుకు పక్కన కూర్చున్న మీనాక్షి భర్త అలా ఎందుకు కేకలు వేస్తున్నాడో, అసలు జరిగిందేమిటో, వారి ద్వారా వీరి ద్వారా ఘర్షణ పడుతున్నారో తెలియలేదు. ఎవరికి తోచినట్టు వారు వ్యాఖ్యానించుకోవడం తప్ప కొడుకును అడగాలనుకున్నది. కానీ ఇప్పుడు అడిగితే బాధపడతాడని మౌనం వహించింది. ఏ చిన్న విషయం ఉన్నా ప్రభాకర్ తల్లికి చెప్తాడు. తల్లి బాధను అర్థం చేసుకున్నప్పటికీ డ్రైవర్ ఉండటంతో సర్ది చెప్పలేకపోయాడు. అతనికి ఎంతో బాధగానే ఉంది. తండ్రి మనస్తత్వం తెలుసు. ప్రతి చిన్న విషయానికి పేచీ పెట్టుకునే మనిషి. ఆ మనిషికి ఇంగిత జ్ఞానం లేకపోవటం, ఒకరు చెప్పినా వినని మనస్తత్వం కావటం వలన తను కల్పించుకోలేకపోయాడు. అది పల్లెటూరు కావటంతో ఈ విషయం అంచెలంచెలుగా ఆ గ్రామమంతా పాకిపోయింది. అరుణం తీసుకువెళ్లకుండా మగపెళ్లి వారు వెళ్ళిపోయారన్న వార్త రకరకాలుగా చెప్పుకోసాగారు. ధర్మారావు గారికి ఇంత అవమానమా? ఆ భుజంగరావుతో వియ్యమందుతున్నారన్న రోజునే ఏదో ఒక అవమానం జరుగుతుందని అనుకున్నాం. అసలు ఆయన పేరే భుజంగం. కాలనాగు విషసర్పంలాగా ఎవరిని ఎలా కాటువేయాలో అని ఆలోచిస్తుంటాడు. దొంగ నోట్లేమోనని చూడటం ఏమిటి? బంగారం వస్తువులను గీటు పెట్టించాలని అడగటం ఎక్కడైనా ఉందా? మన ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేశాం కానీ ఇలా బంగారానికి గీటు పెట్టి చూపించమనటం ఉన్నదా? ఇంతవరకు కాపాడుకున్న మర్యాద అంతా నట్టేట కలిసిపోయింది. పిల్లనిచ్చేటప్పుడు ఆస్తిపాస్తులు కాదు చూసుకునేది, వంశగౌరవం చూసుకోవాలి. అదేమీ లేకపోగా డబ్బే పరమావధిగా భావించే భుజంగానికి పెద్ద మనసు లేదని తెలిసే వెళ్ళినట్టున్నాడు ధర్మారావు. మంచి కంటే చెడు ఎక్కువ ప్రచారం జరుగుతుంది పల్లెటూళ్లలో. గ్రామంలో ధర్మారావు అంటే ఇష్టం ఉన్నవాళ్లైతే భుజంగరావుని విమర్శిస్తున్నారు. రచ్చబండ దగ్గర ఆ రోజున గ్రామస్తులు సానుభూతి ధర్మారావుకే చూపించారు. ఆ రోజు ఆ ఇంట్లో ఎవరికీ భోజనాలు లేవు. అరుణ గదిలోంచి బయటికి రాలేదు. తలంబ్రాల బట్టలు విడిచేసింది. తలంతా పసుపు అవటం వలన తలంబ్రాలు జడ విప్పటంతో జల్లుమంటూ కిందికి రాలటంతో చప్పున ఒక అడుగు వెనక్కి వేసింది. అది చూసిన పద్మ బాధపడింది. అరుణ నిర్వికారంగా తన బట్టలు తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయింది. స్నానం చేస్తుంటే ఆ క్రితం రోజున లేని పసుపు తాడు, ఆ తాడుకు మధ్యలో వేలాడుతున్న బంగారపు సూత్రం కనిపించేసరికి బాధ కలిగింది. ప్రభాకర్ తన వైపుకి చూస్తాడేమోనని తను ఎంతగానో ఎదురు చూసింది. తను చూస్తున్నట్టు పసిగట్టిన మామగారు కిటికీకి కారుకి అడ్డు నిలబడి, కొడుకు కారు ఎక్కి బయలుదేరిన తర్వాత అడ్డు తొలగి బండెక్కిన మామగారి మీద కోపం వచ్చింది. మాట పట్టింపులు ఎంతమంది హృదయాలను గాయపరుచుతుందో అర్థం చేసుకోలేని ఈ పెద్దల అభిజాత్యానికి బాధపడింది అరుణ బాత్రూమ్ నుంచి వచ్చే వరకు అలాగే నిలబడిపోయిన పద్మను చూసి చిరునవ్వు నవ్వింది అరుణ. ఇంత బాధను మనసులో ఉంచుకొని ఎలా నవ్వగలుగుతున్నావు అరుణ? అడిగింది పద్మ ఆశ్చర్యపోతూ. నవ్వక నన్నేం చేయమన్నావు వదిన? బావురుమని ఏడిస్తే సమస్యలు పరిష్కారం కావు కదా. ఈ విషయాన్ని ఆలోచించటానికి అన్నయ్య, నాన్నగారు ఉన్నారు. పరువే ఆభరణంగానూ ప్రతిష్టను అమూల్యంగా భావించే అమ్మ మనోస్థితి ఎలా ఉందో వెళ్ళి ఓదార్చు. అరుణ, నాకేం పర్వాలేదు వదిన. ఏది ఎలా ఉన్నా పరిస్థితులతో రాజీ పడటం మన జన్మ హక్కు. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, నాకేమీ కాదు. నువ్వు వెళ్ళి నీ పనులు చూసుకో. మన నుంచి తప్పు లేదనుకున్న రోజున వాళ్లే వస్తారు. వివేకులైతేనే. లేకపోతే ఆ విషయాన్ని మర్చిపోయేందుకు ప్రయత్నిద్దాం. అంతేగాని ఇంకా ఆ పై మాటలు పూర్తి చేయలేకపోయింది బాధతో. తడితలకు తుండు చుట్టి ముడివేస్తూ పద్మాంది. ఇలా జరిగిందని బాధగా లేదా అరుణ? ఉంటుంది, కానీ చేయగలిగేది మాత్రం ఏముంటుంది వదిన? నాన్నగారి సంగతి, అన్నయ్య సంగతి తెలిసిందే కదా. వారెంత బాధపడుతున్నారో. నేను బాధపడితే నాన్నగారు తట్టుకోగలరా? ఏది ఎలా జరిగినా ప్రస్తుత పరిస్థితిలో ఎంత నిగ్రహం అవలంబించగలిగితే అంత క్షేమం. పద్మ, శేఖర్ పిలుపు విని బయటకు వెళ్ళింది పద్మ. బీరువా తాళాలు నీ దగ్గర ఉన్నాయటగా, ఇలా ఇవ్వు. వంటవాళ్ళకి డబ్బులిచ్చి పంపాలి. వంట సామాను పనివాళ్ళు తోముతున్నారు. వెళ్ళి లెక్క చూసుకొని లిస్టు ప్రకారం బండిలో వేయిస్తే గోపయ్య పట్నం తీసుకెళ్ళి అప్పగిస్తాడు. వెళ్ళటు. భార్య దగ్గర తాళాలు తీసుకుని శేఖర్ లోపలికి వెళ్ళిపోయాడు. బీరువాల నుంచి డబ్బు తీసి వరండాలోకి వచ్చాడు శేఖర్. ఎంతకు మాట్లాడుకున్నారు? అడిగాడు. ఎంతో అంత ఇవ్వండి బాబు, రైలు ఛార్జీలు ఇస్తే చాలు. అదేమిటి?
ఇన్నేళ్ల మా వంట సర్వీస్లో ఇలా జరగటం ఇంతవరకు జరగలేదు బాబుగారు. అలాంటప్పుడు డబ్బులు మేము ఎలా అడిగేది? అసలు వంటలు శుభముహూర్తంలోనే మొదలుపెట్టాం. మీదేమున్నది? అవతల వారే తప్పుగా మాట్లాడారు. ఇప్పుడు ఆవేశంలో ఉండి ఆలోచన తక్కువ అలా జరిగింది కానీ అంటూ 200 ఇచ్చి లోపలికి వెళ్ళిపోయాడు శేఖర్. వంటవాళ్లు డబ్బు ఒంటిని దోపుకొని వెళ్ళిపోయారు. ధర్మారావు వెనుక చావిడ్ల నుంచి ఇంటి లోపలికి రాలేకపోయాడు. వస్తే అరుణ ఎదురుపడుతుంది. ఇలా చేసావేమిటి నాన్న అని అడిగితే తనేమని జవాబు చెప్పగలడు? అసలు కూతురు ముఖం ఎలా చూడగలడు? భుజంగం తొందరపడ్డాడని తను తొందరపడకుండా ఉండాల్సింది. అల్పత్వంతో మాట్లాడుతుంటే భరించలేకపోయాడు. ఇప్పుడు ఏమైంది? ఒకనాటి దెబ్బకి ప్రతిఫలం ఎదురు దెబ్బతీశాడు. ఇప్పటి వరకు ఈ గ్రామంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్నాడు. ఇంతవరకు కాపాడుకున్న పరువు ప్రతిష్ట ఈ సంఘటనతో ఇట్టే దిగజారిపోయింది. ముఖం కడుక్కోండి. గోపయ్య వేపపుల్లా చెంబుతో నీళ్లు తుండు తీసుకొచ్చి అరుగు మీద ఉంచి వెళ్ళిపోయాడు. తనింకా మొహం కడగలేదని అప్పుడు గుర్తుకొచ్చింది ధర్మారావుకి. చీకటితోనే లేచి పాలేళ్ళను లేపుకుని వాళ్ళకి పనులు పురమాయించి తను ముఖం కడుక్కొని లోపలికి వెళ్ళేసరికి అన్నపూర్ణమ్మ పాలు కాచిస్తుంది. పాలు తాగి బజార్లోకి వెళ్తాడు. 10 మందితోనూ మాట్లాడుతూనే పొలం వెళ్తాడు. అక్కడ పనులన్నీ దగ్గరుండి చేయించుకొని 12 గంటలకి ఇంటికొచ్చి స్నానం చేసి భోంచేసి పడుకోవటం అలవాటు. నిద్రపోతున్నప్పుడు ఎవరు వచ్చినా లేపదు అన్నపూర్ణమ్మ. సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు గ్రామస్తులతో సరిపోతుంది. అప్పటి వరకు భర్త కోసం ఎదురు చూస్తూ పూజకి వత్తులు చేసుకుంటూ కూర్చుంటుంది. కొడుకు కోడలు పట్నంలో కాపురం అని ఇక్కడి నుంచే పప్పులు కారాలు ఆవకాయ పచ్చడి ఇతర ఊరగాయలు పట్టి సంవత్సరానికి ఒక్కసారే సరిపడా పంపిస్తుంది. కోడల్ని వేర్పాటుగా చూడదు అన్నపూర్ణ. ఎప్పుడైనా సెలవులు వస్తే పట్నం వెళ్ళి అన్నగారింటికి వెళ్ళి సెలవులన్నీ గడిపి మరీ వచ్చేది అరుణ. ఊరి శివార్లలో వెలిసిన జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసిన అరుణను ఇంకా చదివించాలనుకున్నారు. కానీ శేఖర్ మాటలు తండ్రి ముందు వీగిపోయింది. తల్లికి ఇంటి పనుల్లో వంట పనుల్లో సహాయం చేయటం, తీరుబడి వేళలో ప్రైవేటుగా BA కట్టాలని శేఖర్ ద్వారా అందుకు సంబంధించిన బుక్స్ తెప్పించుకొని చదువుతోంది. అవే కాక కాలక్షేపం కోసం మాసపత్రికలు తెప్పించుకుని చదువుకుంటుంది. ఎప్పుడైనా రామాలయంలో హరికథ కాలక్షేపం జరుగుతుంటే తల్లితో పాటు తను గుడికి వెళ్ళేది. శ్రీరామనవమికి 9 రోజులు జరిగే పూజలకి హాజరయ్యేవారు. సీతా కళ్యాణానికి పీటల మీద కూర్చుని కళ్యాణం జరిపించడమే కాక ఆ రోజున అన్నదానం లేదనకుండా జరిపించేవారు ధర్మారావు. శ్రీరామనవమి ఉత్సవాలకి అయ్యే ఖర్చు కమిటీ భరించేది. తగిన నిధులు లేకపోతే ఆ ఖర్చంతా తను భరించేవారు. ధర్మారావు గారి వితరణ గ్రామస్తులను ఎక్కువ ఆకర్షించేది. చాలా సంవత్సరాలైన ధర్మారావు గారినే కమిటీ సారథ్యం వహింపచేసేవారు కావాలనే. అసలు ఆ గ్రామంలో ఏ పని జరిగినా ధర్మారావు గారి ఆధ్వర్యంలోనే జరగాలి. తాను ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఇంత అయిందని ఏమీ అనుకునేవాడు మాత్రం కాదు. అందుకనే ఆయన్ని అందరూ గౌరవించేవారు. అలాంటి ధర్మారావు గారికి ఇంత అవమానం జరిగిందంటే తమకి జరిగినంతగా బాధపడసాగారు. ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఈ విషయమే ముందు తెలిసి ఉన్నట్లయితే మగపెళ్లి వారిని తరలి వెళ్లకుండా ఇక్కడే నిలబెట్టి తప్పని ఒప్పించి క్షమాపణ చెప్పించి ఉండేవారు. పెళ్లి కూతుర్ని తీసుకువెళ్లకుండా వెళ్లారని తెలిసిన తర్వాత చేయి జారిపోయిందని బాధపడసాగారు. ఎవరెంత బాధపడినా జరగవలసిన అవమానం ఎలాగూ జరిగిపోయింది. ఏమనుకున్నా లాభం లేదు. ఇంకేదైనా జరిగితే ఎప్పుడో తడాకా చూపించాలి. శ్రీరామనవమికి ఆ గ్రామస్తులు ఎవరొచ్చినా తగిన శాస్తి చేసి పంపాలని నిశ్చయించుకున్నారు. వెంటనే వెళ్తే ధర్మారావు గారు బాధపడతారని 4 రోజులు ఆగి పరామర్శించడానికి ధర్మారావు గారింటికి వెళ్ళారు. ఎప్పుడు కూర్చుని ఉండే పడక కుర్చీ ఖాళీగా ఉండటం చూసి అటు ఇటు చూస్తుంటే గోపయ్య వచ్చి వెనక సాబిట్లోకి తీసుకెళ్లాడు. వారిని చూసి అన్నపూర్ణమ్మ వెనక నుంచి వెలుపలికి వచ్చి ఇంట్లోకి వచ్చింది. వారందరికీ టీ కాచి గోపయ్యకి ఇచ్చి పంపించింది. మాకీ సంగతి ముందు తెలిసి ఉన్నట్లయితే మన ఊరి పొలిమేరలు దాటి వెళ్ళగలిగేవారు కాదు అన్నాడు ఒక వ్యక్తి. బజార్న యవనం పడ్డ అపఖ్యాతి వచ్చేది మనకి మన గ్రామానికేగా. ఏదో అలా జరగవలసి ఉంది, జరిగిపోయింది. ఆవేశం ఎంత అనర్థకం కలిగిస్తుందో అవివేకం కూడా అంతే అనర్థం కలిగిస్తుంది. ఎవరికీ ఎలాంటి ద్రోహము చేసి ఎరగను, కానీ ఆ భగవంతుడు నా బిడ్డకి ద్రోహం చేశాడు. ధర్మారావు కంఠం వణికింది అలా అంటుంటే. ఆ భుజంగాన్ని తెచ్చి మీ కాళ్ళ మీద పడవేయమంటారా? ధర్మారావు గారి చేతి చలువ వలన లాభించిన ఒకతను అన్నాడు. ఏమీ వద్దు, సమస్యలు మనుషులకి కాక మానులకు వస్తాయా? అవే చెక్కబడతాయి మరి కొన్ని రోజులు ఆగితే. దయచేసి ఈ విషయాలేమీ నా దగ్గర ప్రస్తావించకండి అన్నాడు ధర్మారావు. అందరూ మౌనం వహించారు. గోపయ్య తెచ్చిన టీ తాగి ధర్మారావు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు గ్రామస్తులు. పెళ్ళి వారం రోజులు ఉందనగా తాటాకుల పందిళ్లు వేయడం, నేలంతా చదును చేసి అలికించి ముగ్గులు పెట్టడం, కళ్యాణ మండపం సింహద్వారానికి ఎదురుగా ఉండాలనుకోవడం, మంచి ముహూర్తం చూసి
వాసాలు పాతడం, తాటాకు పందిరి అవడంతో మామిడి తోరణాలు కట్టడం, ఏ ఒక్కరికి ఖాళీ ఉండేది కాదు పెళ్లి పనులతో. ఇప్పుడు అవన్నీ పనివాళ్లు పీకేస్తుంటే అరుణకు ఎంతో బాధ కలిగింది. వద్దని చెప్పటానికి వీల్లేని పరిస్థితి. ఎవరి మనసులు కుదుటపడకపోవటం వల్ల ఇన్ని రోజులు పందిరి సంగతి పట్టించుకోలేదు. ఇంకా ఈ అలంకారం దేనికని శేఖర్ పనివాళ్లతో తీయించేస్తున్నాడు. వివాహ వేడుకలు అంటే జీవితంలో మరలా మరలా రాని పండుగ, ఒక దివ్యానుభూతి. జీవితాంతం తీయని జ్ఞాపకంగా మిగిలేలా మరువరాని జ్ఞాపకంలా నిలిచిపోతుంది. స్నేహానికి ప్రారంభం గుర్తుండదు. ఎంత బలీయమైన స్నేహమైనా సరే ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. కానీ వివాహానికి దారితీసే తొలి దశ అంటే పెళ్లి చూపుల నుంచి మెడలో 3 ముళ్ళు పడే వరకు మధ్య జరిగిన సంఘటనలన్నీ కళ్ళకు కట్టినట్లే ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే. వారం రోజుల నుంచి పందిరి మీద ఉన్న పచ్చి తాటాకు ఎండిపోయినా లోపల పక్కన ఇంకా పచ్చి ఉండటంతో పందిరి విప్పిన తరువాత ఒకవైపు బొత్తిగా పెట్టి ఉన్న తాటాకుల మీద సూర్యకిరణాలు నీటిని కడుగుతున్న బంగారు రేకుల్లా మెరిపిస్తున్నాయి. అలాగే చూస్తూ ఉండిపోయింది అరుణ. పందిరి అంతా విప్పిన తర్వాత ఇంటి ముందు ఖాళీ స్థలం అంతా బోసిపోయినట్లుంది. ఇక్కడున్నావా అరుణ అంటూ వచ్చిన పద్మ కిటికీ గుచ్చాలో తల పెట్టుకుని బయటికి చూస్తున్న అరుణకి ఆ పిలుపు బుర్రలోకి చొరబడలేదు. అంత తదేకంగా చూసేందుకు ఏముంది అక్కడ అనుకొని అరుణ మీద నుంచి మునివేళ్లతో చూసిన పద్మకి పందిరి విప్పి వాసాలకి వాసాలు తాటి ఆకులను విడిగా ఉంచుతున్న పనివాళ్లను చూసి చిన్నగా నిట్టూర్చింది. ఆమెకి బాధ కలిగింది. ఎవరెంత బాధపడినా జరిగిపోయిన అనర్థం జరిగిపోయింది. అంతవరకు ఎంతో హుందాగా నిండుగా కన్నుల పండుగలా జరిగిన వివాహం అతి కొన్ని క్షణాల్లోనే వివాహ బంధం విచ్ఛిన్నం కావటం ఎవరికైనా బాధగానే ఉంటుంది. అందున అరుణకి ఇంకా ఎక్కువ ఉండటం మరింత బాధగా ఉంటుంది. ఎంతసేపని ఇలా ఒంటరిగా ఈ గదిలో కూర్చుని గడుపుతావు? అలా బయటికి వచ్చి మాతో పాటు తిరగకూడదు అంది పద్మ. మీతో పాటు తిరగగలిగే అదృష్టం నాకుందా వదినా? చచా, మరి అంత బెంబేలు పడకు అరుణ. ఏదో పెద్దవాళ్ళకి మాట పట్టింపు వచ్చింది. అవన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. నువ్వు లేచి మామూలుగా మా అందరిలో ఒకదానివిగా తిరగకపోతే నాన్నగారు ఇప్పటికీ అమితంగా బాధపడుతున్నారు. నువ్వు కూడా ఇలాగే 4 గోడల మధ్య కుమిలిపోతుంటే తట్టుకోగలరని అనుకుంటున్నావా? నా పరిస్థితిని గురించి ఆలోచించుకుంటుంటే నాకు భయంగా ఉంటుంది వదినా. ఎలా నలుగురిలో తిరగగలను? అసలు నువ్వేం తప్పు చేసావని అలా బాధపడాలి? జరిగిందంతా బియ్యంకుల మధ్య జరిగింది. అదైనా భుజంగరావు గారు మామగారిని అలా అడుగుతారా? ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మామగారికి ఉన్న పేరు ప్రఖ్యాతులు ఇంకెవరికైనా ఉన్నాయా? ఎప్పుడైనా తప్పుగా మామగారు మాట్లాడారా? ఎవరైనా ఆడపిల్లకి గిల్టు నగలు పెడతారా? దొంగ నోట్లు ఇస్తారా కట్నం కింద? అసలు అలాంటి కుటుంబమా మంది? ఎంత తెలివి తక్కువగా మాట్లాడి ఇంతమంది మనసుల్ని నొప్పించారు. ఎంత మగపిల్లాడి తండ్రి అయితే మాత్రం అంత తొందరపాట? పద్మ మాటలతో ఏకీభవించాలని ఉన్నా అందుకు అరుణ మనసులోనే కోరికలు, యవ్వనం వేసే ఉరకలు ప్రతిఘటిస్తున్నాయి. ఇప్పటికీ పద్మ ఎన్నోసార్లు ఈ విషయం గురించి చెప్తూనే ఉంది. అయినా సరే అరుణ ఆ చెవితో విని ఈ చెవితో వదిలేస్తోంది. నాన్నగారు అలా మాట్లాడటం తప్పని కానీ మా మామగారు ఇలా అనడం ఏమిటని అసలు ఏ ఒక్కరిని నిందించదు. అదంతా తన కర్మ అని సరిపెట్టుకుంటున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఆ సంఘటన మనసులో జొరపడి కలవరం కలిగిస్తోంది. రాత్రుళ్ళు పడుకుంటే ప్రభాకర్ రూపమే కళ్ళ ముందు కదులుతోంది. తనను పెళ్లి కూతుర్ని చేసినప్పటి నుంచి 3 ముళ్ళు పడే వరకు జరిగిన సంఘటనలన్నీ కళ్ళ ముందు పదే పదే కనిపించి అశాంతిని కలిగిస్తున్నాయి. అలాగని కన్నీళ్లు పెట్టుకోవటం కానీ, నాకు ఇలా జరిగిందే అన్న బాధ కానీ, ఒంటరి రాత్రిళ్ళు గడుపుతున్నందుకు దిగులు కానీ పడటం లేదు. అతనంత నిగ్రహం అవలంబిస్తున్నప్పుడు అందుకు కారణం తండ్రి పడే మానసిక వ్యధ, తల్లి చేసే పూజలో వెల్లడించే ఆవేదన, దేవుణ్ణి వేడుకునే తీరు అరుణని కలిచివేస్తోంది. వారి వేడికోలు చివరికి అరుణలో ధైర్యం కలిగిస్తోంది. అందుకే స్తబ్దంగా ఉంటుంది, నిర్వికారంగా ఆలోచించగలుగుతోంది. పెద్దవాళ్ళు ఈ సమస్యని పరిష్కరించుకుంటారు. ప్రభాకర్ మాత్రం ఊరుకుంటాడా? చదువు సంస్కారం గలవాడు, మంచి హోదాతో ఉద్యోగం చేస్తున్నవాడు. తండ్రి మాటను ఎదిరించడం దేనికని ఆ క్షణంలో మౌనం వహించి ఉంటాడు. అంత తెలివి తక్కువగా అతను నీకు అన్యాయం చేస్తాడని ఎలా అనుకుంటున్నావు? పద పద, నీకోసం మీ అమ్మగారు ఎదురు చూస్తున్నారు అంది పద్మ నవ్వటానికి ప్రయత్నిస్తూ. అయినా నవ్వలేకపోయింది. తల్లి తన కోసం చూస్తోందా? ఎందుకు? పోనీ తనే పిలవచ్చుగా అంటే ముఖం చెల్లక కోడల్ని పంపించింది కాబోలు. అతి కష్టం మీద లేచి యువతలకు వచ్చింది అరుణ. కూతుర్ని చూడగానే అన్నపూర్ణమ్మకి ఎంతో బాధ కలిగింది. పెళ్లి చూపుల నాడే లగ్నాలు పెట్టుకోవటం అయిన తర్వాత అరుణ మనసు ఎంతో ఆనందంతో తేలియాడింది. తానంత అదృష్టవంతురాలు లేదని సంతోషపడింది. అప్పుడున్న ఆనందరేఖలు ఏమైపోయాయో? జీవోత్సవంగా ముఖంలో కళాకాంతులు లేకుండా పోయాయి. నిర్విచారంగా ఉంది. సర్వస్వం కోల్పోయినట్టుగా ఉన్న కూతుర్ని చూసేసరికి అన్నపూర్ణమ్మ గారి మనసు ద్రవించింది. తల్లిని చూసి 2 వారాలైంది.
ఆ ఇంట ఒకరికొకరు తారసపడితే గానీ కుదరని ఇల్లు కాదు. 4 పడక గదులు, విశాలమైన హాలు, మేడ మీదకి వెళ్ళేటందుకు ఆ హాల్లోంచే మెట్లు ఉన్నాయి. గ్రామస్తులు వస్తే కూర్చుని మాట్లాడడానికి ముందు వైపు పెద్ద గది ఉంది. అందులోనే కుర్చీలు ఉంటాయి. ఇంట్లో వాళ్ళు కనిపించే అవకాశమే ఉండదు. అలాగే ఎవరి గదులు వాళ్లకున్నాయి. ఆ గదులకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆ సంఘటన జరిగిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడే తల్లి కూతుళ్ళు కలుసుకోవటం. ఇంతకుముందు పద్మని అరుణ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకునేది, కానీ ఇప్పుడెందుకనో కూతుర్ని చూడాలనుకున్నది. అందుకే పిలిపించిందే గాని ఏం మాట్లాడాలో తెలియలేదు. అరుణ వచ్చి తల్లికి దగ్గరగా మౌనంగా కూర్చుంది. ఏదో పని ఉన్నట్టు పద్మ బయటికి వెళ్ళిపోయింది. ఆ తల్లి కూతుళ్ళు కష్టసుఖాలు ఏం మాట్లాడుకుంటారో. కోడలుగా తను అక్కడ ఉండటం భావ్యం కాదనుకుంది. సంస్కారవంతుల ఆలోచన అతి ఉన్నతంగానే ఉంటాయి. పద్మ కూడా ఆ కోవకు చెందినదే. ఏమ్మా, ఇన్ని రోజుల నుంచి ఈ తల్లిని చూడాలనిపించలేదా? ఒత్తులు చేయటం ఆపి అడిగింది అన్నపూర్ణమ్మ. అది కాదమ్మా, నాకే ఎందుకనో సిగ్గు కలిగింది. ఏం మాట్లాడతాను? జరిగింది నీకు మాత్రం తెలియదా? అంది తల వంచుకుని. తెలుసు కాబట్టే ఈ బాధపడటం. ఈ విషయంలో మీ నాన్నగారు ఎంత బాధపడుతున్నారో చెప్పలేను. మనసు కుదుటపడుతుంది దైవజ్ఞానంలో పడితే. మనసుని భగవంతుని మీదికి మరలించుకుంటేనే మంచి జరుగుతుంది. రాములవారి గుడిలో నిత్య పూజలు మొదలుపెట్టారట. అయితే అర్థం కాక అడిగింది అరుణ. తెల్లవారుజామునే దేవాలయానికి వెళ్ళి పూజలు చేస్తే మనశ్శాంతి కలుగుతుంది. అన్నపూర్ణమ్మ తిరిగి వత్తులు చేస్తూ అంది. నా మనస్సు పూజలు పునస్కారాలు చేసేది కాదమ్మా. చన్నీటి స్నానాలతోనూ తడిబట్టలు కట్టుకొని మడి అనటం, మనసును చంపుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయటం నా వల్ల కాని పని. మనుషులు చేసేదానికి భగవంతుడు ఏం చేస్తాడు? నా విధిలో ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. నేను ఏ గుడికి రాను, ఎవరికి పూజలు చెయ్యను అని అనాలనుకున్నది అరుణ. కానీ అనలేకపోయింది. తనను మనసులోని మాట బయట పెట్టడం అయితే తల్లి బాధపడుతుందని తెలిసి మౌనం వహించింది. ఏమ్మా? అన్నపూర్ణమ్మ తిరిగి అడిగింది. క్షమించమ్మా, ఇలాంటివి నాకు ఇష్టం లేదు. ఒకప్పుడు, ఇప్పుడు మనసు స్వస్థత పరుచుకునేందుకు. నేను ఎప్పుడైనా గుడికి నీతోనైనా వచ్చానా? ఇవాళ రానన్నందుకు క్షమించమ్మా. జవాబుకైనా ఎదురు చూడకుండా అరుణ తల్లి దగ్గర నుంచి లేచి యువతలకొచ్చి హాల్లోంచి తన గదిలోకి వెళ్ళబోతూ వెనక వైపు నుంచి గోపయ్య మాటలు వినిపించి ఆగిపోయింది. నా కళ్ళతో నేను చూశాను చిన్నబాబు గారు. నన్ను కూడా గుర్తుపట్టినట్టే ఉన్నారు. అలా నా వైపు చాలాసార్లు చూశారు కూడాను. గోపయ్య చెప్పేది శేఖర్కి అని చిన్నబాబు గారు అనటంతోనే అర్థమైపోయింది. ఆ ఇంట్లో ధర్మారావు గారిని పెదబాబు గారని, శేఖర్ని చిన్నబాబు గారిని సంబోధించడం అలవాటు. ఎవరిని గురించి చెప్తున్నాడో అర్థం కాలేదు అరుణకి. అందుకే నిలబడిపోయింది. నిజం? శేఖర్కి ఇంకా నమ్మకం కుదరడం లేదు. అవునండి, పిల్లదాన్ని ఆ పక్క ఊరికి మనువు చేశానండి. నా కూతురింటికి వెళ్ళాలంటే ఆ ఊరు నుంచే వెళ్ళాలి. పక్కదారి నుంచి వెళ్తే సరుగుడు తోట పక్క నుంచి వెళ్ళాలి. ఒక్కడే తోట దగ్గర కూర్చుని ఉన్నారు. చేతిలో చదువుకునే పుస్తకం కూడా ఉన్నదంటే నమ్మరేమిటి? నేను కదా విడిదింటి దగ్గర వారికి అన్ని సౌకర్యాలు దగ్గరుండి చేయించింది. బాబుగారు నాకెందుకు గుర్తులేరు? గోపయ్య చెప్పే ఆ బాబుగారిని ప్రభాకర్గా పోల్చుకుంది అరుణ. ఒక్కసారి ఆమె మేను పులికించిపోయింది. ఇంటి వద్దనే ఉంటే ఇక్కడికి రాకూడదు? అలా వస్తే ఎంత ఆనందంగా గౌరవించేవాళ్ళు నాన్న, అన్నయ్య. సరే, ఈ విషయం ఇంకెవరి దగ్గర అనుకు, నేను చూసుకుంటాను అన్నాడు శేఖర్ ఏదో ఆలోచిస్తూ. నేనెందుకు చెప్తాను చిన్నబాబు? ఈ చేతులతో ఎత్తుకొని పెంచిన వాడిని. పలకరించి ఉన్నట్లయితే ఆ తండ్రి కొడుకుల కులగోత్రాలన్నీ ఏకిపారేసి ఉండేవాడిని. నాన్నగారిని అంతంత మాటలు అంటారా ఆ భుజంగం గారు? గోపయ్య కంఠంలో రౌద్రం వ్యక్తమైంది. చచా, అలా ఎప్పుడూ చేయకూడదు. ఆడపిల్లని ఇచ్చిన వాళ్ళం. వారి యందు ఎన్ని లోపాలున్నా వారిని మనం అనకూడదు. అదీ కాక ప్రభాకర్ తండ్రి చాటు బిడ్డ. తండ్రిని ఎదిరించి ఏం చేయగలడు? తండ్రి చేసింది తప్పేనని అతనికి తెలుసు. ఆవేశాలు తగ్గిన తర్వాత అన్నీ సర్దుకుంటాయి. ధర్మారావు అటు రావటంతో గోపయ్య సైగ చేసే వరకు శేఖర్ తండ్రిని చూడలేదు. చూసి తమాయించుకున్నాడు. కొబ్బరి తోటలోకి వెళ్ళాలంటున్నాడు గోపయ్య. కాయ దింపాలటగా అడిగాడు శేఖర్ తండ్రిని. నేను వెళ్ళలేను కానీ నువ్వు వెళ్ళిరా శేఖర్. దింపిన కాయనంతా లెక్క వేయించి పోగు పెట్టించు. బేరగాళ్ళు వచ్చాక వెళ్తానులే అంటూ లోపలికి వస్తున్న తండ్రిని చూసిన అరుణ చప్పున తన గదిలోకి వెళ్ళిపోయింది. తనను చూసి కూతురు అలా ముఖం చాటు చేసుకుని వెళ్ళిపోవటం తండ్రిగా ఆయన హృదయం విలవిలలాడిపోయింది. అయినా ఏం చేస్తాడు? తనేమైనా తొందరపడ్డా? ఆత్మవిమర్శ చేసుకోసాగాడు ధర్మారావు. ఎప్పుడు పడుకునే పడక కుర్చీలో పడుకుని బాధపడసాగాడు. గ్రామస్తులు రావటంతో లేచి సరిగ్గా కూర్చుని ఏమిటన్నట్లుగా చూశాడు. ఇదివరకు ఎవరైనా వస్తే కూర్చునే వరకు వదిలిపెట్టేవారు కాదు. అలాంటిది ఇప్పుడు కూర్చోమని చెప్పే ఉత్సాహం కూడా లేకపోయింది. అయినా ఎవరూ బాధపడలేదు. ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్న గ్రామస్తులు వారే కుర్చీల్లో కూర్చున్నారు. దేవస్థానం ఆఫీసరు రేపు వస్తున్నారు. కమిటీ హాజరవ్వాలి. లెక్కలన్నీ చెప్పాలి. రేపు మీరు తప్పనిసరిగా రామాలయానికి హాజరవ్వాలి ధర్మారావు గారు అన్నాడు ఒక పెద్ద మనిషి. నేను రావటమా?
బజార్లోకి రావాలంటేనే ఎంతో అవమానంగా ఉంటుంది. జరిగిన దానికి కృంగిపోతున్నాను. ఆ లెక్కలేవో మీరే చూపించి సంతకాలు చేయించేసేయండి నిరాశగా అన్నాడు ధర్మారావు. మీరిలా ఎంతకాలమని ఇంట్లో ఉంటారు? అయినా మీ వల్ల ఎలాంటి తప్పు లేదని, జరగలేదని, ఇవ్వవలసిన కట్నం అనుకున్న ప్రకారం పెళ్లి రోజుకి ఇవ్వబోయారు. దొంగ నోట్లేమోనని అనటం, అలాంటి చౌకబారలు మాటలు మాట్లాడింది ఆ భుజంగం కానీ మీరు కాదుగా. అయినా ఆ భుజంగం సంగతి మీకు తెలుసు. చాలా తక్కువ స్థితిపరుడై ఎలాగో వడ్డీలకు వడ్డీలు వసూలు చేసి సంపాదించాడే కానీ అసలంటూ విలువ ఉన్ని మనిషా? ఈసారి రామాలయంలో జరిగే శ్రీరామనవమికి ఆ భుజంగానికి ఆహ్వానం పంపొద్దు. అలా అవమానించడం ధర్మం కాదు. మాకు ఎన్ని తగులైనా ఉండొచ్చు. 1116 విరాళం ఇచ్చిన భుజంగాన్ని తప్పక ఆహ్వానించవలసిందే. మన వైపు నుంచి ఏ తప్పు జరగటానికి వీల్లేదు. మీరిలాగే శాంతి వచనాలు చెప్తూ ఉండండి. ఆ భుజంగానికి ఇంకా ఖర్చు నెత్తిమీదికొచ్చే అవకాశం మీరే ఇస్తున్నారు. మన ధర్మం మనం నిర్వర్తించడంలో తప్పేమీ లేదు. ధర్మారావు గారు అలా అనేసరికి ఎవరూ మాట్లాడలేకపోయారు. ఇంతలో గోపయ్య అందరికీ కాఫీలు తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు. కమిటీ మీటింగ్లో రామాలయం అభివృద్ధికి ఏమేం చేయాలో, గుడికి సున్నాలు వేయించటం, గర్భగుడి తలుపులకి రంగులు వేయించటం, గుడి ప్రాంగణం అంతా నాపరాయి పరిపించాలని, భక్తులు కూర్చుని గీతాపారాయణం వినేటందుకు ఏ కాలమైనా కూర్చుని వినేటందుకు షెడ్డులాగా వేయించాలని, అలాంటివన్నీ అనుకుని ధర్మారావు గారికి అనుమతి తీసుకుని వెళ్ళిపోయారు. వారంతా వెళ్ళిపోయిన తర్వాత ఆ గదంతా నిశ్శబ్దంగా అయిపోయింది. ధర్మారావు ఆ పడక కుర్చీలోంచి లేవలేకపోయారు. కళ్ళు మూసుకొని ఆలోచనలో పడిపోయాడు. ఆయన మనసంతా వేదతో నిండిపోయింది. ఎందుకు ఇలా జరిగింది? జరగవలసిన పనేముంది? నిజంగా ఈ బుద్ధి భుజంగానికి పుట్టిందేనా, లేక ఎవరైనా కలిగించిన ప్రేరణ? ఒకప్పటికంటే ఇప్పుడు భుజంగం చాలా మారిపోయాడని, ప్రతి విషయంలో ఉందే ఉంటాడని, ఏ పుణ్య కార్యాలకైనా అడిగిందే తడువు డబ్బు ఇచ్చేస్తాడని, పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యి ఆ గ్రామాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దాడని, ఎలిమెంటరీ స్కూల్ శిథిలమైతే తనే ఖర్చు పెట్టి అప్పగించాడని, రాజకీయాల్లో అతి చురుగ్గా పాల్గొంటున్నాడని, బాగా సంపాదించాడని, కొడుకు ఎంఏ పాస్ అయి మంచి ఉద్యోగంలో ఉన్నాడని తెలిసి పిల్లనిచ్చాడు. అప్పుడు కూడా తను ఇస్తానన్న దానికన్నా ఎక్కువ అడగలేదు, ఇంకా కావాలని అడగలేదు, లాంఛనాలని అనలేదు. మీతో వియ్యమందటం నాకెంతో సంతోషం అని తన ఆనందాన్ని వ్యక్తం చేసిన భుజంగరావులో ఇంత మార్పు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? ఎంత ఆలోచించినా ధర్మారావుకి అంతుపట్టలేదు. తన బట్టలవి సూట్ కేసు సర్దుకుంటున్న ప్రభాకర్ని చూస్తున్న మీనాక్షికి ఎంతో బాధ కలిగింది. తన బాధను ఏమాత్రం వ్యక్తం చేయగలిగే స్వతంత్రం లేదా ఆమెకు. భుజంగరావు ఏమాత్రం విన్నా ఆమెను ముఖం వాచేటట్లు చివాట్లు పెడతాడు. అక్కడికి 1-2 సార్లు భర్త దగ్గర కోడలు ప్రస్తావన తీసుకొచ్చింది. కోడల్ని తీసుకొద్దామని నచ్చచెప్పింది. కానీ భుజంగరావు వినలేదు. పైగా భార్యను చివాట్లేశాడు. ఇంకెప్పుడు ఆ ప్రస్తావన నా దగ్గర తీసుకురాకు అన్నాడు. అంతే. ఇప్పటి వరకు మీనాక్షి భర్త దగ్గర ఇంకా కోడలి విషయం మాట్లాడలేకపోయింది. ఇరుగు పొరుగు వారు అడిగే యక్ష ప్రశ్నలకి జవాబు చెప్పుకోలేకపోతోంది. ఒక్కగానొక్క కొడుకు వివాహం చేసి ఏ అచ్చట ముచ్చట తీర్చలేకపోయినందుకు ఆమె పడే మానసిక వేదన ఇంకే తల్లి పడదేమో. అసలు కొడుకు ముఖం చూడలేకపోతోంది. కన్న తల్లిదండ్రులు ఇంత కసాయి వాళ్ళ అని కొడుకు మనసులో అనుకుంటున్నాడేమో అన్న వ్యధ మీనాక్షిని కలవరపరుస్తోంది. ప్రభాకర్ జరిగిన సంభాషణ అంతా విన్నాడు కాబట్టి, తప్పు ఎవరిది అనేందుకు ఇష్టపడలేదు కాబట్టి తన తండ్రి అలా అన్ని ఉండవలసింది కాదు. ఎదుటి మనుషుల్ని చాలా తేలిగ్గా అంచనా వేయటంలో తన తండ్రి చేసిన పొరపాటు వల్లనే 3 ముళ్ళు వేసిన అరుణను వెంట తీసుకురావటానికి వీల్లేకపోయింది. ఏమనుకుంటున్నారో. తను కారు ఎక్కుతుంటే అరుణ కిటికీలోంచి చూసిన చూపుని తను ఎప్పటికీ మరవలేడు. ఆ చూపులో ఎన్నో అర్థాలు, మరెన్నో నిష్ఠూరాలు తను భరించలేకపోయాడు. అసలు తన చదువు, సంస్కారం ఏమైపోయాయి? తండ్రికి ఎందుకు నచ్చ చెప్పుకోలేకపోయాడు? ఆ సమయంలో తను ఏం మాట్లాడినా తండ్రి నుంచి ఎలాంటి అవమానం ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయపడ్డాడు. ఇప్పటికీ 4 వారాలు దాటినా అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ ఎలాంటి వర్తమానాలు అందకపోవటం ప్రభాకర్కి బాధ కలిగించింది. అరుణను చూడాలని, ఆమెతో పగలు రాత్రి అనే భేదం లేకుండా కాలం గడపాలని, స్వర్గసుఖాలలో తేలియాడిపోవాలని తను కన్న కలలు కలలుగానే మిగిలిపోయాయి. ఇంకా ఇరు వర్గాలు సమాధానపడి ఒక నిర్ణయానికి వస్తారని తను అరుణను చేరుకోవచ్చునని సెలవు అయిపోయినా ఇంకా 2 వారాలు సెలవు పొడిగించుకుని ఉన్న ప్రయోజనం లేకపోయింది. సెలవు ఇంకా 4 రోజులు ఉన్నప్పటికీ ఇక అక్కడ ఉండలేకపోయాడు. వెళ్తే పొలం, లేకపోతే ఇంట్లో. ఇదివరకు 4 రోజులు సెలవు పెట్టుకుని వస్తే లైబ్రరీలోనూ స్నేహితులతోనూ కాలక్షేపానికి టైం సరిపోయేది కాదు. ఇప్పుడు బజార్లోకి వెళ్లాలన్నా సిగ్గుగా ఉంది. తన పెళ్లి ఇలా జరగటం, 3 ముళ్ళు పడిన తర్వాత తను అరుణను వదిలి రావటం తను చేసిన మొదటి తప్పు. తన తండ్రి ఎంత నిరంకుశంగా ప్రవర్తించాడో అప్పుడప్పుడు ఆయన కల పూనకంలా వచ్చేసి ఇంగిత జ్ఞానం నశించిపోయినంతగా ప్రవర్తిస్తాడు. తనేమైనా అంటే నొచ్చుకుంటాడు.
అది ఇది కాకపోతే గ్రామం అంతా వినిపించేలాగా కేకలు వేసి నానా హడావిడి చేస్తాడు. సగం ఆ భయంతోనే తను మౌనం వహించవలసి వచ్చింది. పెళ్లి చూపులకి తరలి వెళ్లే రోజున ఎంత గొడవ చేశాడో తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కూడా అంతే గొడవ చేశాడు. అరుణ ఎలా ఉంది అని అడిగాడు కొడుకుని. పర్వాలేదు అన్నాడు ప్రభాకర్. పర్వాలేదు అని నీరసంగా జవాబు చెప్తావేం? మనసులోని మాట చెప్పియేడు, అంతేగాని నసపెట్టకు. పర్వాలేదంటే బాగున్నట్టేగా అర్థం. మీరు అలా అర్థం చేసుకుంటారని అనుకోలేదు. నువ్వు సరిగ్గా చెప్పి ఏడిస్తేగా అర్థం కావటానికి. అయినా ప్రతి మాటకి గూఢార్థంగా మాట్లాడకపోతే ఖచ్చితంగా మాట్లాడకూడదు, అర్థం చేసుకోవాలట అర్థం. నీలాగా నేనేమన్నా ఎంఏ చదివానా? లేక నీ అమ్మా బాబు చెప్పించినంత చదువు పెట్టిన ఖర్చు మా అమ్మా బాబు పెట్టలేకపోయారు. అయినా ఇంత ఆస్తి ఉండి ఏడిస్తేగా అప్పుడు. ఏదో నీ అదృష్టం బాగుండి నా శ్రమ ఫలించి ఇంత ఆస్తి సంపాదించాను కానీ అయినా నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ పెళ్ళి జరిగిపోవాల్సిందే. అసలు ధర్మారావు గారంటే ఈ చుట్టుపక్కల గ్రామాలకి మకుటం లేని మహారాజులా వెలిగిపోతున్నాడు. చాలా ఖచ్చితమైన మనిషి. ఆయనంత గౌరవనీయమైన మనిషి ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే లేడని చెప్పాలి. అలాంటి ధర్మారావు గారు పిల్లనిస్తానని కబురు చేయగానే నేనెంత సంతోషపడ్డానో తెలుసా? నువ్వు కాదురా అదృష్టవంతుడివి, నేను. అమ్మాయి గుడ్డిదైనా కుంటిదైనా చేసుకోవాలని అనుకునే వెళ్ళాను. భగవంతుని దయ వల్ల పిల్ల చక్కగా కుందనపు బొమ్మలా ఉంది. అందుకే ఇచ్చిపుచ్చుకోవటాలు ఆయన చెప్తే నేను విన్నాను కానీ నేను అసలు అడగలేదు. ఎందుకో తెలుసా? అది చూసేసరికి భుజంగరావుకి అమితమైన కోపం వచ్చింది. ఆ కూర్చోవటం ఏమిట్రా? తల పట్టుకొని కూర్చున్నావు. ఏమొచ్చింది? అంత మొయ్యలేని బరువు ఏమైనా నేను ఎత్తినెత్తావా ఏమిటి? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? కథ కొనసాగుతుంది.